నమస్కారం అండి. నా పేరు వీరల తిరుపతిరావు. మాది భోగాపురం గ్రామం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. నాది సొంత భూమి ఏమి లేదండి. ఒక 7 సంవత్సరాల బట్టి 10 ఎకరాల భూమి కౌలు చేస్తున్నానండి. ఈ 10 ఎకరాలను 7 సంవత్సరాల బట్టి పురుగు మందులు ముందు కట్టలు వేసి పండిస్తాను ఉన్నానండి. ఈ వ్యవసాయం చేస్తుండగా 3 సంవత్సరాల క్రితం నేను పిరిమేసలు జిమ్ముతా ఉండగా స్వర్ణలత అనే ఆవిడ వచ్చింది. అనగా ఈ నవధాన్యాలు ఒక ఎకరానికి జిమ్మంది. ఎకరానికి జిమ్మానండి ఈ నవధాన్యాలు. ఈ నవధాన్యాలు అనేది 30 రకాలండి. వీటిలో జనుము, జీలగ, మొక్కజొన్న, జొన్న, పిలిమేసరి ఇవన్నీ 30 రకాలుగా జిమ్ముకోవడం జరిగింది. ఎకరానికి 15 కేజీలు ఉంటున్నాయండి. ఈ విధంగా చేయడం వల్ల పంట బాగుందండి, దిగుబడి బాగా రావడం బాగుంది. 2వ సంవత్సరం 5 ఎకరాలకి నవధాన్యాలు జిమ్మానండి. చేస్తూ ఉంటే పర్వాలేదులే, బాగుంది, ఇది పెట్టుబడి తక్కువ అని చేస్తాం మొదలెట్టాను. నాకు అక్కడి నుంచి బాగున్నాయి అని మొత్తం ఈ సంవత్సరం 10 ఎకరాలు మొత్తం నవధాన్యాలు జిమ్మానండి. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఈ మామూలు పురుగు మందులను ముందు కట్టలు వేసే డబ్బులు మిగులుతున్నాయండి. ఈ పురుగు మందులు వేసే డబ్బులు మిగులుతాం వలనండి ఈ కౌలు ఖర్చు నాకు మిగులుతుందండి. ఈ నవధాన్యాలు వేయడం వల్ల ఏం గమనించానంటే ఈ భూమి సారవంతం అవుతుందండి, తేమ కూడా ఎక్కువ రోజులు ఉంటుందండి, కలుపు అనేది రావట్లేదండి. ఇది ఈ నవధాన్యాలు వేయటం వల్ల జీవామృతం లేట్ అయినా కానీ దుబ్బు బాగానే చేస్తుందండి, పంట బాగానే పండుతుంది. పురుగులు, తెగుళ్ళు అనేది కూడా ఎక్కువగా రావట్లేదండి. తెగుళ్ళను, పురుగులు అనేవి కూడా తగ్గినాయండి. ఈ నవధాన్యాలని గేదెలకు వేసానండి. పాలు కూడా బాగా ఎత్తనాయి, పాలు కూడా బాగా రుచిగా ఉంటున్నాయి, వెన్న శాతం కూడా ఎక్కువ వస్తుంది. పాలు పోసుకున్న వాళ్ళు కూడా వెన్న శాతం బాగా వస్తుందని బాగా పోయించుకున్నారండి. పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంది కాబట్టి పాలను కూడా పెరుగుగా తయారు చేసి అమ్ముకుంటున్నానండి. లీటర్ 100 రూపాయలు, 120 రూపాయలకి అమ్ముకుంటున్నానండి. ఈ ఆకుకూరలని ఇంటికి తీసుకెళ్ళి వండుకున్నామండి. తర్వాత ఈ 2 కలిసి పిలిమేసర్లు, నవధాన్యాలు కూడా దుక్కుతున్నామండి. ఈ నవధాన్యాలు వేయడం వలన భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ భూమిలో ఉన్న పంటలు తినడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటున్నామండి. దయచేసి అందరూ కూడా నవధాన్యాలు జిమ్మి పంట పండియాల్సిందిగా కోరుతున్నామండి.